మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలకు తెరలేపే విధంగా రాజకీయాలు చేస్తున్నారని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ శుభకార్యానికి హాజరైన ఆయన జంజం రెసిడెన్సీలో మాట్లాడుతూ రెచ్చగొట్టి రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెయ్యరని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి తప్పకుండా నెరవేర్చగలిగే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం పోరాడాలే కాని ఇలాంటి రాజకీయాలు చేస్తే ఉనికి కోల్పోతారని అన్నారు. మైనారిటీ హక్కుల కోసం మా సమితి పనిచేస్తుందని, మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలుస్తుందని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే జిల్లా అధ్యక్షులుగా ఈరోజు రాయచోటి పట్టణానికి రావడం జరిగింది. రాయచోటి పట్టణంలో ఏదైతే మనం గత ఎలక్షన్స్ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈ మొత్తం యావత్తు 52 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడాను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మరియు మా యొక్క లీగల్ టీము, అదేవిధంగా ఉలమా విభాగము, అదేవిధంగా ఉమెన్స్ వింగ్ అందరూ కలిసికట్టుగా మా యొక్క సాయశక్తులుగా మనం అందరికి కూడాను గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో రాయలసీమ ప్రాంతంలో అత్యధిక శాతంలో ఎప్పుడైతే ముస్లింలు ఓట్లు వేస్తే మాత్రమే ఈ విధంగా ఇంత అధిక మెజారిటీ వచ్చే అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బీజేపీతో కలుస్తున్నా కూడా కానీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తిపై ఉన్నటువంటి ఏదైతే అపారమైనటువంటి విశ్వాసం ముస్లిం సమాజంలో ఉందో ఆ విశ్వాసానికి పూర్తిగా నమ్మకం ఉంచి ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో సైతం, అంటే రాయచోటి కానివ్వండి, లేకపోతే మదనపల్లి కానివ్వండి, లేకపోతే మీ కడప కానివ్వండి, రాజంపేట కానివ్వండి, పొద్దుటూరు కానివ్వండి, ఏదైతే మెజారిటీ అంటే కర్నూలు కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడాను ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఇటువంటి ప్రాంతాల్లో సైతం కూడాను టీడీపీ అత్యధిక శాతంలో గెలిచిందంటే ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి వ్యతిరేకతని ముస్లిం సమాజం చాలా స్పష్టంగా చాటింది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ప్రతి ఒక్కదాన్ని కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు తుచా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు ఏదో ఒకటి చేసి ముస్లిం సమాజంలో అస్తవ్యస్తం చేయాలని, లేకపోతే అల్లకల్లను సృష్టించాలని చెప్పేసి ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి ఘటన, వినుకొండలో జరిగినటువంటి ఘటన ఉందో ఆ ఘటనపై ఇష్టానుసారంగా అంటే ముస్లిం సమాజంపై ఎనలేని ప్రేమను చూపించే ప్రయత్నం ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నించేది ఒకటే, రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు, అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీ యొక్క ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? హాజిరా హత్యకు గురైనప్పుడు మీ యొక్క ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? అదేవిధంగా మీకు మన నంద్యాలలో సైతం కూడాను 8th మేన ఇదే విధంగా నడి రోడ్డుపై నరికి చంపేశారు ఒక ముస్లిం సోదరుడు. అప్పుడు మీ యొక్క ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? అదేవిధంగా అదే పల్నాడుకు చెందినటువంటి నరసరావుపేటలో 78 సంవత్సరాల ముసలాయన ఎవరైతే మన వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నారో అని చెప్పేసి ఆయనకి కక్ష కట్టి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటన మన అందరి కూడా తెలిసిన అంశమే. అప్పుడు మీ యొక్క ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక డాక్టర్ సుధాకర్, అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబును మీ ఎమ్మట పెట్టుకొని మీరు తిరుగుతున్నారు. ఈ రోజున డోర్ డెలివరీ చేసినటువంటి అత్యంత దారుణం, కిరాతకంగా చంపేసి సుబ్రహ్మణ్యం హత్య చేసి అనంతబాబు గారు ఈ రోజున మీతో పాటు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పే మాట ఏమిటంటే, ఏదైతే మీకు నేను రాజధాని అంటే ఢిల్లీ వెళ్ళి నేను అక్కడ ధర్నా చేస్తాను అని చెప్పేసి, ఇదే ధర్నా అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు మీకు ఆ అవకాశం ఉన్నప్పుడు ఎందుకని చెప్పేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం. మేము ఎక్కడ కూడాను ఇది టీడీపీ, వైసీపీ, లేకపోతే అబ్దుల్ రషీద్ ఎవరు, జీలానీ ఎవరు ఆ విషయంలోకి వెళ్ళలేదు. ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనని పూర్తిగా ముక్తకంఠంతో దాన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే టీడీపీ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన వెళ్ళి పరామర్శించాల్సింది అని చెప్పేసి కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాం. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏ పార్టీకి కూడాను ఒత్తాసు పలకదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరిగిన చోట న్యాయం జరగాలి అని చెప్పేసి మాత్రమే మాట్లాడతాం. ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, లా అండ్ ఆర్డర్ని చిన్న భిన్నం చేయడం కానివ్వండి, లేకపోతే మీ చేతుల్లో ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని మీ చేతుల్లో తీసుకునే ప్రయత్నం చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి పనేమిటి? మనం చేయాల్సింది ఏమిటంటే న్యాయాన్ని స్థాపించడం.
కాబట్టి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి మేము ముస్లిం సమాజం మొత్తం కూడాను, ముస్లిం సమాజం కాదు ప్రతి ఒక్కరు కూడాను, మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఖండిస్తున్నారు. ఎవరైతే ఆ హంతకుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఈ అంశం ఏదైతే ఒక రెండు పరస్పర గొడవలు ఉన్నటువంటి కారణంగా ఏదైతే జరిగినటువంటి హత్య ఉందో దాన్ని ఒక రాజకీయ రంగు పొలిమి దాన్ని తద్వారా ఏంటంటే మీరు ఏదో ఆశిద్దాం అని చెప్పేసి ఏదైతే చూస్తున్నారో సభ రాజకీయాలకు ఏదైతే తెరలేపారో దీన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ముక్తకంఠంగా ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని యొక్క సమాధానం మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అక్కడ జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోకుండా, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకోకుండా, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయకుండా ఇమ్మీడియట్గా మీరు అక్కడికి వెళ్ళిపోవడం, మీరు 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా కానీ హెలికాప్టర్ వాడే మీరేమో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీరు ఒక 130 కిలోమీటర్ల దూరం మీరు కార్ ద్వారా ప్రయాణం చేసి ఈ విధంగా వెళ్ళి ఒక రాజకీయ చిత్రాన్ని ఏదైతే చిత్రీకరిద్దామని చెప్పేసి అనుకుంటున్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. రేపు మీరు ఏదైతే మీరు ధర్నా కార్యక్రమం చేపట్టారో ఆ ధర్నా కార్యక్రమం చేపట్టే రోజే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి అన్యాయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతాము. ప్రతి ఒక్కరికి తెలిసేలా మరొకసారి మీ యొక్క నిజ స్వరూపాన్ని ముస్లిం సమాజం ముందు తీసుకొచ్చే ప్రయత్నం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తుంది. రాయచోటిలో సైతం కూడాను ఆ రోజున మీరు అక్కడ ధర్నా చేపడితే ఇక్కడ మేము కూడాను మీకు వ్యతిరేకంగా ధర్నా చేపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.